నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 5K రన్. డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అతిథుల పిలుపు. విజేతలకు బహుమతుల ప్రదానం. భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు. పట్టణంలో సందడిగా మారిన పలు కాలనీలు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5K రన్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన రన్ పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగి తిరిగి స్టేడియంకు చేరుకుంది. అంతకుముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. యువతి యువకులు, విద్యార్థులు, స్థానికులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంత వాసులు సైతం ఈ రన్ లో పాల్గొన్నారు. అనంతరం 5K రన్ విజేతలకు సైకిళ్లను బహూకరించారు. గంగాసాగర VGS రెడీ ఉన్నానమ్మా. కమల తర్వాత గంగోత్రి 8th ప్లేస్ కే గంగోత్రి సార్. నెక్స్ట్ సోన్దేవి స్పోర్ట్స్ ఆసిఫాబాద్ ట్రైబల్ స్కూల్కి వెళ్ళి మొత్తం 4 టాప్ 10 లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. ఏ రకమైనటువంటి అనర్థాలు వస్తున్నాయి, సమాజం ఏ దిక్కు ప్రయాణం కొనసాగిస్తున్నది, చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ శాతం మంది యువతీ యువకులు ఉన్నారు అంటే కేవలం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఈరోజు చర్చ జరుగుతున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకుల ద్వారా ఈ దేశం గొప్పగా అభివృద్ధి చెందబోతున్నది. ఏ రకంగానైనా సరే అంతర్జాతీయంగా కూడా ఈ డ్రగ్స్ మీద, ఈ దేశం మీద ఒక కుట్ర జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఒక NIA ఇన్వెస్టిగేషన్లో ఈ భారతదేశంలో అక్రమంగా, ఇది మీకు ఉదాహరణగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా, ఎక్కడనైతే కొనకుండా ఉచితంగా కూడా గంజాయి కానీ మిగతా మత్తు పదార్థాలు కూడా మనకు అక్కడక్కడ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచన అంతా ఏంటిది, ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఈ మత్తు పానీయాలు, ఈ డ్రగ్స్లో మనం ఉంచగలిగితే ఈ దేశ అభివృద్ధిని మనం ఆపగలుగుతామని కొన్ని కుట్ర పండుతున్నటువంటి దేశాల గురించి మొన్ననే తెలిసింది. చాలామంది అనుకుంటారు ఆస్తి సంపాదించిస్తే కోట్ల రూపాయలు పిల్లలకు వారసత్వంగా ఇస్తే వాళ్ళ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుందని. కానీ నీకు 100,000 కోట్ల ఆస్తి ఉన్నా, నీకు ఎంత గొప్ప పదవి ఉన్నా, నీ పిల్లలు సరైనటువంటి దారిలో లేకుంటే నువ్వు సంపాదించిన దాన్ని ఎవరికి పెట్టగలుగుతావు? దయచేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అంత ఆలోచించాలి. మన జిల్లాలో ఒక యాంటీ డ్రగ్ రన్ ఏర్పాటు చేశాము. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం అందరికీ అవగాహన రావాలి డ్రగ్స్ పైన. డ్రగ్స్ అంటే ఏంటి, చాలామంది అంటే డ్రగ్స్ ఏంటి చాలామంది అంతా ఆలోచించరు. ఇప్పుడు 26th జూన్ ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్ నుంచి ఒక డే నామినేట్ అయింది. దట్ ఎవ్రీ ఇయర్ ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే, ఇల్లిసిట్ ట్రాఫిక్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఒక డేకి డిసైడ్ అయ్యి డిక్లేర్ చేసి దానిపైన మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి. ఆల్రెడీ డిక్లేర్ అయింది. దీనిలో మన తెలంగాణలో లేకపోతే మన కంట్రీలో మనం బాగానే నషా ముక్త్ భారత్ అండ్ మన CM సార్ అండ్ మన DGP సార్, డైరెక్టర్ ఈగల్ సార్ ఇక్కడ యాంటీ డ్రగ్స్ డే, యాంటీ డ్రగ్స్ వారోత్సవం నడవాలి డిసిజన్ తీసుకొని ప్రతి ఒక్క రోజు మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మెయిన్ ఉద్దేశం మన పంజాబ్ ఏమైనా పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. మీ అందరికీ ఆ ఉడతా పంజాబ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒక వర్డ్ ఉంటుంది ఉడతా పంజాబ్, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇంతకుముందు ఆ పంజాబ్ అంటే అందరు రెస్పెక్ట్తో లేకపోతే చూసేవాళ్ళు, అంటే వర్క్ ఫోర్స్కి అక్కడ
ఆ వర్క్ ఫోర్స్ మొత్తం యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఇక్కడి నుంచి అక్కడ పోయి పని చేసేవాళ్ళు. మొత్తం ఇండియాకి మేజర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. ఆ మేజర్ వెరీ స్మాల్ స్టేట్ బట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్, రైస్. బట్ ఇప్పుడు అక్కడ లాస్ట్ 10 years నుంచి ఆ వర్క్ ఫోర్స్ మొత్తం గాంజాయి అలవాట్లో పడిన వల్ల మొత్తం అది జీడిపి అన్నీ అక్కడ పడిపోయినాయి. ఇప్పుడు అక్కడ యూత్ కూడా వేరే వేరే దారిలో పోతున్నారు. ఇప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గ్యాదర్ అయ్యి మొత్తం ముందు ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్, డి అడిక్షన్ సెంటర్ ఇప్పుడు చేస్తున్నారు. సో తెలంగాణలో గవర్నమెంట్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు అది మనం ముందు చేస్తే ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైనా వాళ్ళ గాంజాయి పండిస్తారు. మన జిల్లాలో కూడా మనం చెప్తే చివరి సంవత్సరం మనం దాదాపు 3000 ప్లాంట్స్ 250 acresలో దాదాపు మనం ఆ గాంజాయి పట్టుకున్నాం. ఆ 250 acresలో మనం గవర్నమెంట్కి మళ్ళీ రాసి రైతు భరోసా కూడా వాళ్ళకి బంద్ చేయడం జరిగింది. సో అంటే మన జిల్లాలో కూడా ఉంది, బట్ చాలామంది మేబీ దాని గురించి మాట్లాడారు, లేకపోతే తెలిసి ఉంటే కూడా హైడ్ చేస్తారు. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టం అంటే చాలా కష్టపడి అంటే చాలా గట్టిగా ఉంటుంది. దానిలో ఒకసారి శిక్ష పడితే మినిమం 3 to 10 years ఉంటుంది. దానిలో ఇప్పుడు జనరల్లో కేసులో ఏమవుతుంది అంటే ఎవరైనా ఒకరితో మాట్లాడి మేబీ కాంప్రమైజ్ చేయగలుగుతారు. బట్ ఎన్డీపీఎస్ కేసు అంటే పోలీసే పెడతారు. సో కాంప్రమైజ్ కావాలా వీలే ఉండరు. సో ఒక్కసారి కేసు నమోదైందంటే 100% దానిలో శిక్ష పడుతుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఇంటికి వచ్చే బిఎల్ఓలకు వివరాలు వెల్లడించుకుంటే త్వరలో వెలువడే ఓటరు జాబితాలో వారి పేర్లు గల్లంతవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన బిఎల్ఓలు ఎమ్మెల్యేకు ఎన్యూమరేషన్ ఫామ్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన పూర్తి వివరాలను ఫారంలో పూరించి తిరిగి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పగా ఉండాలంటే దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన వారు తమ పేర్లను ఓటర్ జాబితాలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయని నిర్లక్ష్యం చేయకుండా ఎన్యూమరేషన్ ఫారంను పూరించి ఇవ్వాలని సూచించారు. గతంలో 2-3 ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు ఉండేవని, కానీ ప్రస్తుతం దేశంలో ఒకే ప్రాంతంలో ఓటరు పేరు ఉండేలా ఈ సమగ్ర సవరణ సర్వే కొనసాగుతుందని తెలిపారు. నిన్నటి నుండి తెలంగాణలో ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ ప్రతి ఒక్క ఓటరు పేరు ఓటర్ లిస్టులో ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ఎస్ఐఆర్లో మనమంతా కూడా బిఎల్ఓలో ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారంలో మన పూర్తి వివరాలు వాళ్లకు నింపి ఇస్తేనే ఓటర్ లిస్టులో మన పేరు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పగా ఉండాలంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్టులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ఎస్ఐఆర్లో గతంలో ఒకరి పేరు 2-3 ఓటర్ లిస్టుల్లో 4-5 ఓటర్ లిస్టుల్లో ఉండే అవకాశం ఉండే. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఒక ఓటరు పేరు ఒకే ఓటర్ లిస్టులో ఒకే దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉన్నది. మీ దగ్గరికి బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు రాకముందే మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఒకటి కొత్తది మీ దగ్గర ఉంచుకోండి రెడీగా. అదేవిధంగా ఆధార్ కార్డుని కూడా మీ దగ్గర ముందర పెట్టుకుంటే ఆ వివరాలన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫారంలో నింపి వాళ్ళకు తొందరగా ఇవ్వగలిగితే బిఎల్ఓ మన ఇంటికి వచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం ఉన్నది. నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటుని ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారం ద్వారా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సర్ సర్వేతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 70,000 ఓట్లు సందిగ్ధంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలు సర్వేలో పాల్గొని ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా చూడాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ సూచించారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా
తమ పేర్లను BLOలకు వివరిస్తూ జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించారని గుర్తు చేశారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో జరగకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ఈ నెల 27న జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీతో పాటు ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు రానున్నారని తెలిపారు. తనిషా గార్డెన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో మంత్రులు పాల్గొని దిశానిర్దేశం చేస్తారని, కావున ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావాలన్నారు. సమావేశం అనంతరం వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారన్నారు. రేపటి కార్యక్రమం ముఖ్యంగా పొద్దున 10 గంటలకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మరి వారితో పాటు BLAల సమావేశం రేపు తనిషా గార్డెన్ లో 10 గంటలకు ఉంటుంది. మరి దాని తర్వాత మధ్యాహ్నం వివిధ కార్యక్రమాలు, ఇనాగ్రేషన్స్, రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్, గర్ల్స్, బాయ్స్ ఇవన్నీ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. మరి వివిధ సంక్షేమ పథకాలు కూడా రేపు CMRF చెక్ కానీ, అదేవిధంగా కొన్ని బైక్స్, బైక్స్ కానీ స్థానిక ఎమ్మెల్యే మన వేడుమపోజు గారు కానీ వీళ్ళందరూ రాబోతున్నారు. కాబట్టి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి, మరి అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల అధ్యక్షులు, మరి ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా BLAలు ప్రతి ఒక్కరు కూడా రేపు పాల్గొనాల్సిందిగా పత్రికా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏదైతే SIR జరుగుతూ ఉందో, SIR లో ఇప్పటికే నిన్నటి వరకు చూస్తే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 70,000 ఓట్లు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. మరి ఎన్యుమరేషన్ నిన్నటి నుండే స్టార్ట్ అయింది. కాబట్టి చాలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా జాగ్రత్తగా మరి ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన కాలం నాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సామూహిక మహాలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఓం దేవ్యోవాచ దేవదేవ మహాదేవాధికారత్నమహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం సర్వదారిద్ర్యశమనం చేస్తున్నట్టు చతుషష్టి కళాస్ఫలం పద్మాదీనాం పరంతానాం విధి నిధిదాయకం సమస్తదేవ సర్వదుఃఖోపాం శాంతయ పఠంతు చింతయే దేవి సర్వాభరణభూషితం మహాదేవేత్య సన్మంగళాని భవంతో సంతత శ్రీరస్తు సంతత బలో లక్ష్మీనారాయణ భగవానికి జయ, గోపాలకృష్ణ భగవానికి జయ, పూర్ణానంద మహారాజుకి జయ. పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. 3 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు, హోమాది క్రతువులు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల సౌభాగ్య లక్ష్మి వ్రతంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురియాలని కోరుకుంటూ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోపాలకృష్ణ మఠంలో మహిళలందరూ కలిసి సామూహికంగా లక్ష్మీనారాయణ వ్రతం అనేటువంటి గురువార ఏకాదశి వ్రత ఆచరిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఉద్యాపన చేయదలిచి 2 రోజుల కార్యక్రమంగా నిన్నటి నుంచి గణపతి పూజ, పుణ్యావాచనము, నవగ్రహ పూజ, రంగవల్లికల మీద దశావతార రూపాలను ఆవాహన చేసి, మరియు అట్లాగే ప్రధాన దేవత అయినటువంటి లక్ష్మీనారాయణుల్ని, అట్లాగే బృహస్పతిని ఆవాహన చేసి మరి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమంలో 2వ రోజుల భాగంగా విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తర పారాయణము మరియు లక్ష్మీనారాయణ హోమాలు నిర్వహించి మరి వారికి మరి వారి కుటుంబ సభ్యులకే కాకుండా లోక కళ్యాణార్థాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగ వేడుకలకు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా శుక్రవారం హుస్సేన్ దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి.
పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లోని సవారీ బంగ్లాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. గుండ మాటలు, సవార్ల ఊరేగింపుల నడుమ ఉత్సాహంగా మొహర్రం వేడుకలను జరుపుకున్నారు. సవారీ బంగ్లాలను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని తిరుపెల్లి, బొక్కలగూడ, శాంతినగర్, దస్నాపూర్ తదితర కాలనీలలో సవార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. డప్పు చప్పుళ్ల నడుమ యువత కేరింతలు కొడుతూ సవార్లను ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గుండ మాటలు వాడుతూ సందడి చేశారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ సవార్ల ఊరేగింపు చేపట్టారు. దీంతో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజాగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు విత్తనాలు విత్తుకొని ఆశగా ఎదురుచూస్తున్న రైతులు సైతం హర్షం వ్యక్తం చేశారు. అంగవైకల్యం అభివృద్ధికి ఆటంకం కాదని నిరూపించిన గొప్ప ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తి వెంకటరమణ అని, అతని జీవితం ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కైలాసనగర్ కాలనీలో నివాసముంటున్న సురేఖ, సంతోష్ కుమార్ దంపతుల నివాసాన్ని ఆయన సందర్శించారు. పుట్టుకతోనే ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అనే ఎముకల సంబంధ వ్యాధితో మంచంపైనే జీవితం గడుపుతూ ఆత్మవిశ్వాసంతో ఎదిగిన వెంకటరమణను ఆయన కలిసి అభినందించారు. ఇటీవలే జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఆయనను కలిసి దృఢ సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారని తెలిపారు. ఆయన సూచనలతో కంది శ్రీనివాసరెడ్డి వెంకటరమణ ఉక్కు సంకల్పాన్ని ప్రోత్సహిస్తూ 75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని యువకుడికి నగదు రూపంలో అందించారు. మంచానికి పరిమితమై కూడా అంతులేని ఆత్మవిశ్వాసంతో AI డిజిటల్ రంగంలో ఉద్యోగం చేస్తూ రాణించడం నిజంగా చాలా గర్వకారణమన్నారు. ఆయనలోని పట్టుదలకు చేతులెత్తి నమస్కరిస్తున్నారని, ఇంతగా ఆయన కృషికి కారణమైన తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కౌన్సిలర్లు అర్బాజ్, చరణ్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, నాయకులు రామ్ కుమార్ తదితరులు ఉన్నారు. అన్ని రంగాల్లో రాణించొచ్చని నిరూపించినటువంటి వెంకటరమణ గారు ఈ రోజున్నటువంటి యూత్కి, యువకులందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. వెనుకబడి నిరాశపడేటువంటి వ్యక్తులకి టెంబేకర్ వెంకటరమణ గారు ఒక స్ఫూర్తి నింపేటువంటి ఒక శక్తి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో AIలో పూర్తి నింపి జాబ్ చేస్తూ అంగవైకల్యాన్ని అధిగమించి AIలో, MLలో, డిజిటల్ మార్కెటింగ్లో గొప్పగా జాబ్ చేస్తూ ఆదిలాబాద్ ప్రాంతానికే ఒక ఆణిముత్యంలాగా ఉన్నటువంటి వెంకటరమణ గారు ఈరోజు నిజంగా యూత్కి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక యూత్ ఐకాన్, గొప్పగా స్ఫూర్తి నింపగలిగేటువంటి ఒక పెద్ద ఎత్తున, నా దృష్టిలోనైతే ఒక హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా నిర్మాణం కూడా వారి జీవితం మీద తీయచ్చేమో అంత గొప్ప ఇన్స్పైరింగ్ నిజ జీవితంలో ఉన్నటువంటి కథనాలు ఆయన లైఫ్లో ఉన్నవి. నిజంగా వారికి నిజంగా చేతులు జోడించి మేము అందరం నమస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పోరాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రాజ్ అన్నారు. జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ వాల్ పోస్టర్లను ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. సమరభేరి సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఆదిలాబాద్ ప్రెస్ కేంద్రంలో. అయితే తెలంగాణలో దరిదాపుగా అయితే తెలంగాణ వచ్చి కూడా 12-13 ఏళ్ళు అవుతుంది. అటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 78 ఏళ్ళు గడిచిపోయిన సందర్భాలలో ఇంకా బహుజనుల బతుకు మారలేదనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో పుట్టు పోసుకోవడం జరిగింది.
దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక గొంతు, అది తీన్మార్ మల్లన్న గొంతే. ప్రశ్నించే దాంట్లో అన్యాయం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే గొంతు, ఒకే ఒక గొంతు తీన్మార్ మల్లన్న గారు. జూలై 5వ తారీఖున రాజ్యాధికార సమరభేరి అనే ఒక భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతుంది. ఈ సభకు ఈ ఆదిలాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున జనాలు తరలి రావాలి. బహుజన వర్గాలు ముందుకొచ్చి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 5K రన్. డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అతిథుల పిలుపు. విజేతలకు బహుమతుల ప్రదానం. భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు. పట్టణంలో సందడిగా మారిన పలు కాలనీలు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.